హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 40 చూసే ముందు పార్ట్ 39 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాసేపటికి డాక్టర్ శౌర్య వైపు చూస్తూ, శౌర్య ప్లీజ్ ధైర్యంగా ఉండండి, బిడ్డని ఎలా అయినా కాపాడాలని చాలా ట్రై చేశాం, బట్ మా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. బేబీకి మేజర్ ఇంజరీ అవ్వడం వల్ల ఇలా జరిగింది అని చెప్తూ, బిడ్డను ఇప్పుడు తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పింది డాక్టర్. కాసేపటికి బిడ్డని తీసుకొచ్చి డాక్టర్ చేతిలో పెట్టింది నర్స్. వెంటనే డాక్టర్ శౌర్యని చూపిస్తూ తన చేతిలో పెట్టింది. వణుకుతున్న చేతులతో శౌర్య బేబీని పట్టుకొని తన గుండెలకు హత్తుకొని బోరున ఏడుస్తూ ఉంటే, జాను ఆద్యతో పాటు మిగతా అందరూ పాపను చేతుల్లోకి తీసుకొని పాప నుదుటి మీద ముద్దులు పెడుతూ ఏడుస్తూ ఉంటే, పాపను తన చేతుల్లోకి తీసుకున్న సత్యమూర్తి బాధను తట్టుకోలేక తల్లడిల్లిపోతూ, తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ మహాలక్ష్మిలా మా ఇంట్లో అడుగు పెడుతుంది అనుకున్నాను, కానీ ఇలా ప్రాణం లేని బిడ్డను మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. కొన్ని గంటల్లోనే మా ఆశలన్నీ ఆవిరి చేస్తూ ఎప్పటికీ మా గుండెల్లో తీరిపోని బాధను మిగిలించి వెళ్ళిపోయావా తల్లి అంటూ సత్యమూర్తి ఏడుస్తూ ఉంటే శౌర్య గుండె చీల్చినట్టుగా అనిపించింది. తన బిడ్డ మొహం మీద తనివి తీరా ముద్దులు పెట్టి, నా బేబీని నేను ఇలా చూడలేకపోతున్నాను, నాకే ఇలా ఉంటే బేబీని ఇలా చూస్తే నా సమీర గుండె ఆగిపోతుంది అని ఏడుస్తున్న శౌర్యని ఓదార్చటం రిషి కమల్ వల్ల అస్సలు కావట్లేదు. తన బిడ్డను గుండెలకు హత్తుకొని, నీ చిన్ని పాదాలతో నా గుండెను తంతావేమో అని ఎంతగానో ఎదురు చూశాను నాన్న, నా గుండెలో బాధను నింపు వెళ్ళిపోతావని ఊహించలేకపోయాను అంటూ ఏడుస్తున్న శౌర్యను డాక్టర్ ఓదారుస్తూ, ఈ బాధలో ఇలా అడగడం కరెక్ట్ కాదు, కానీ తర్వాత కార్యక్రమాలు చూడండి అని ధర్మేంద్ర భారంగా అనడంతో, నో, నా బేబీని నా చేతులతో నేను ఎప్పటికీ అలా చేయలేను, దానికి నా గుండెకు ధైర్యం సరిపోదు, నా బేబీని నేను ఎంతో ఇష్టంగా చేతులతో నడిపించి నా గుండెలపై మోస్తూ అల్లారు ముద్దుగా పెంచుకోవాలనుకున్నాను, ఇప్పుడు అదే నా చేతులతో నా బిడ్డను నేను క్రిమేట్ చేయలేను అంటూ, ప్లీజ్ డాక్టర్ మాకు ఒక హెల్ప్ చేయండి, మా బేబీ మిగతా కార్యక్రమాలన్నీ మీరే చేయండి, ఎప్పటికీ మా వెన్నెల మా జీవితాల్లో అలాగే వెలుగై ఉంటుందే తప్ప తనకు మరణం లేదు, తనను నేను అలా ఊహించను కూడా ఊహించలేను, ఎప్పటికీ కూడా వెన్నెల మాతో పాటు మా మనసుల్లో మా జ్ఞాపకాల్లో ఉంటుంది, ప్లీజ్ తర్వాత కార్యక్రమాన్ని మీరే చూసుకోండి అని డాక్టర్ చేతిలో బిడ్డను పెట్టాడు శౌర్య. ఒకవైపు శౌర్య బాధను చూస్తే డాక్టర్కి గుండె తరుక్కుపోతుంది, కానీ తను ఏమీ చేయలేని స్టేజ్లో ఉంది. శౌర్య ఇలా బిడ్డను క్రిమేట్ చేయమనటం గురించి తనకే ఇవ్వడం డాక్టర్కి ప్లస్ పాయింట్ అయింది. తను వెంటనే, సరే మీ బాధ నేను అర్థం చేసుకోగలను, మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, ఇట్స్ ఓకే శౌర్య, హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పాపకు సంబంధించిన మిగతా పనులన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి బిడ్డను తీసుకొని వెళ్తున్న డాక్టర్ చేతిలో నుండి బిడ్డను మళ్ళీ తీసుకొని తన గుండెలకు హత్తుకొని పాప నుదుటి మీద కిస్ చేసి, ఐ లవ్ యూ మై బేబీ, ఎప్పటికీ నువ్వు మీ నాన్న గుండెల్లోనే ఉంటావు అని చెప్పి కన్నీళ్లతో బిడ్డను డాక్టర్ చేతిలో పెట్టాడు శౌర్య. కొన్ని సెకండ్లలోనే బిడ్డను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. వెళ్తున్న డాక్టర్ వైపే అలా చూస్తూ కన్నీళ్లతో నిలబడిపోయాడు శౌర్య. వెళ్ళిన డాక్టర్ వెంటనే నర్స్ని పిలిచి, చూడు, ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే బిడ్డ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయండి, అసలే అక్కడ రిషి ఉన్నాడు, అక్కడ ఉన్నంతసేపు రిషి ఎక్కడ ఇంజరీ గురించి డౌట్ రైజ్ చేస్తాడో అని నేను భయంతో చచ్చిపోయాను, ఎలాంటి ప్రాబ్లం రాకుండానే తొందరగా మనం దీనిలో నుండి బయటపడాలి, ఈలోపు సమీర స్పృహలోకి వస్తే బిడ్డను చూస్తానని పట్టుపడుతుంది, ఆలోపే మనం క్రిమేట్ చేయడం కంప్లీట్ చేసేయాలి, అది మనకే మంచిది, ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ సమీరకు చూపించాలనే థాట్లో లేదు, సమీర తట్టుకోలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అది కూడా మనకు కలిసి వచ్చింది, ఇంకా లేట్ చేయకు అని చెప్పి నర్స్కి బేబీనిచ్చి హడావిడిగా పంపింది డాక్టర్. డాక్టర్ చెప్పినట్టుగానే నర్స్ కాసేపట్లో బిడ్డ క్రిమేషన్ పూర్తి చేసింది. అదంతా తలుచుకుంటే డాక్టర్కి కూడా చాలా బాధగా అనిపించింది, కానీ తన ఫ్యూచర్ ముందు ఆ బాధను దిగమింగుకుని, దేవుడా ఈ పాపానికి నువ్వు మమ్మల్ని క్షమించు అని తన మనసులోనే వేడుకుంది. చూస్తూ ఉండగానే ఒక్కరోజులో జీవితం తారుమారు అవడంతో ఏమీ అర్థం కాని శౌర్య దిగులుగా కూర్చుండిపోయాడు.
ఇప్పుడు అందరి గుండెల్లో ఒకటే టెన్షన్. సమీర స్పృహలోకి వస్తే ఈ విషయం ఎలా చెప్పాలా అని. తను ఎలా తట్టుకుంటుంది? తన కళ్ళు తెరవగానే అడిగే మొదటి ప్రశ్న నా బేబీ ఎక్కడా అని. అదంతా ఆలోచిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరి మనసులో లేదు. దేవుడా, బిడ్డను ఎలానో దూరం చేశావు, కనీసం ఆ తల్లినైనా ధైర్యంగా బ్రతకడానికి ధైర్యాన్నివ్వు అని పద్మగారు దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నారు. సత్యమూర్తికి సమీరని ఫేస్ చేసే అంత ధైర్యం లేదు. కానీ ఒకవైపు శౌర్య అలా జీవచ్చ వల్ల పడి ఉన్నాడు. ఇప్పుడు శౌర్యనే సమీరకి ధైర్యం చెప్పాలి. ముందు శౌర్యని గట్టిపరచాలి అనుకొని సత్యమూర్తి వెళ్ళి శౌర్య పక్కన కూర్చొని శౌర్య అని బాధగా పిలిచారు. జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉంటుంది. పుట్టడం చనిపోవడం అనేది మన చేతుల్లో లేదు, అంతా ఆ దేవుడి దయ. ఏది జరిగినా మన మంచికే అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన వెన్నెలకి మన చేతుల్లో పెరిగే అదృష్టం లేదేమో, మనకు ఇంతే రాసిపెట్టుంది అని అనుకోవాలి. నువ్వే ఇప్పుడు నీ గుండెను రాయి చేసుకోవాలి. వెన్నెల లేదు అనేది ఒక భ్రమ మాత్రమే. తను ఎప్పుడూ మనతో పాటే ఉంటుంది. నువ్వు కాస్త ధైర్యంగా ఉంటేనే సమీరను కాపాడుకోగలం. లేదంటే సమీరకు ఏదైనా జరిగితే నిన్ను నేను కాపాడుకోలేను అని కన్నీళ్లతో చెప్తున్న సత్యమూర్తి వైపు బాధగా చూశాడు శౌర్య. అప్పటికే దుఃఖం ఆపుకోలేక సత్యమూర్తి భుజం పైన తలవాల్చి, ఎందుకు నాన్న, నాకే ఇలా జరుగుతోంది. సమీర బిడ్డ కోసం ఎన్నో కలలు కంది, ఇప్పుడు కేవలం కలలే మిగిలాయి అని ఏడుస్తున్న శౌర్య తల మీద చేతిని వేసి నిమురుతూ, ఊరుకో శౌర్య అని ఓదార్చారు సత్యమూర్తి. ఒక 2 గంటల తర్వాత నర్స్ ఐసీయూ నుంచి హడావిడిగా పరిగెత్తుకుని డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళింది. అలా నర్స్ వెళ్ళడం చూసిన శౌర్య కంగారు పడి సమీర్కి ఏమైనా జరిగిందా అని టెన్షన్ పడుతూ డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో డాక్టర్ రావడంతో, డాక్టర్ ఏమైంది అని కంగారుగా అడుగుతున్న శౌర్య వైపు చూసి, ఒక్క నిమిషం శౌర్య, చెక్ చేసి చెప్తాను అని ఐసీయూలోకి హడావిడిగా పరిగెత్తింది డాక్టర్. సమీర అప్పుడే కాన్షియస్లోకి వచ్చింది. శౌర్య బేబీ ఎక్కడా అని కలవరిస్తున్న సమీరను చూస్తే డాక్టర్కే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బయట ఉన్న శౌర్య ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయండి, తన స్పృహలోకి వచ్చిందని అని డాక్టర్ చెప్పడంతో నర్స్ బయటకు వచ్చి, శౌర్య గారు, మేడంకి స్పృహ వచ్చింది, మీరు వచ్చి చూడొచ్చు అని చెప్పగానే ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు సమీరని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక శౌర్య గుండె భయంతో వేగంగా కొట్టుకుంటోంది. అడుగులు తడబడుతూ ఉంటే ఒక్కో అడుగు చాలా భారంగా వేస్తూ లోపలికి వెళ్ళాడు శౌర్య. సమీర అప్పటికే కలవరిస్తూ ఉంది. తన కళ్ళు ఇంకా భారంగా మూతలు పడుతూ ఉన్నాయి. తను చాలా బలవంతంగా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా శౌర్య కనిపించాడు. తన చేతిని నెమ్మదిగా పైకి లేపుతూ, శౌర్య ఇలా రా అన్నట్టుగా సైగ చేసింది. శౌర్య సమీర దగ్గరకు వెళ్ళి తన చేతిని పట్టుకొని, సమీ, ఆర్ యు ఓకే, నా మాట నీకు వినిపిస్తుందా అని అనడంతో అవును అన్నట్టుగా తల ఊపుతూ, బేబీ ఎక్కడా అని లో వాయిస్లో అడిగింది సమీర. సమీర, ఒక్క నిమిషం, ఒకసారి నేను చెక్ చేస్తాను, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు అని ఆక్సిజన్ మాస్క్ పెడుతూ అంది డాక్టర్. సమీర తన నోటికున్న ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తూ, డాక్టర్, ఒక్కసారి నా బేబీని చూపించరా, నేను తనని కళ్ళారా చూడాలి, నా గుండెకు హత్తుకోవాలి అని మాట తడబడుతూ ఉంటే చెప్పిన సమీరకి ఏం సమాధానం చెప్పాలో డాక్టర్కి అర్థం కాలేదు. శౌర్య సమీర చేతిని గట్టిగా పట్టుకొని, సమీ, కాసేపు సైలెంట్గా ఉండు అని అనడంతో సమీరకి డౌట్ వచ్చి, బేబీ ఎక్కడుంది, ఎందుకెవరూ చెప్పట్లేదు అని డాక్టర్ వైపు శౌర్య వైపు మార్చి చూస్తూ అడిగింది. సమీరకు ఎలా ఉంటుందో అని భయపడుతూ శౌర్య అలా బాధలో కూలబడిపోయాడు. చాలాసేపటి నుండి సత్యమూర్తి గారు బాధపడుతూ ఏడుస్తూనే ఉండడంతో బాగా స్ట్రెస్కి గురై సత్యమూర్తి గారికి కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో తన కింద పడిపోతూ ఉంటే చూసిన ధర్మేంద్ర వెంటనే అలర్ట్ అయ్యి, అయ్యో బావగారు, ఏం జరిగింది అంటూ ఆయన్ని పట్టుకొని, అమ్మ జాను ఇలారా అని టెన్షన్గా పిలవడంతో జాను అటువైపు చూసి, నాన్న ఏమైంది అని భయంగా సత్యమూర్తి గారి దగ్గరికి పరుగున వెళ్ళి ధర్మేంద్ర వైపు చూస్తూ, ఏం జరిగింది మావయ్య అని కంగారుగా అడుగుతూ ఉంటే, ఏం తినలేదు కదా అమ్మ, డయాబెటిక్ కదా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి, ముందు కూర్చోపెట్టు, వాటర్ బాటిల్ తీసుకో అని అనగానే పద్మగారు వాటర్ బాటిల్ తెచ్చి జాను చేతికి ఇస్తూ, ముందు కాస్త నీళ్లతో మొహం తుడువమ్మా
అని అనడంతో జాను తన చేతిలో కొన్ని వాటర్ పోసుకొని సత్యమూర్తి గారి మొహాన్ని తుడిచింది. అప్పటికే సత్యమూర్తి కాసేపు స్పృహ తప్పారు. హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి అసలు కనీసం వాటర్ కూడా తాగలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. బీపీ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఏమీ తినలేదు. ఇలా అయితే నాన్నకు ప్రాబ్లం అవుతుంది అని ధర్మేంద్ర అంటూ ఉంటే, నాన్న ప్లీజ్ కాస్త కంట్రోల్ చేసుకోండి, మీ హెల్త్ కూడా అంతంత మాత్రంగానే ఉంది, మీరు ఇలా టెన్షన్ అయ్యి ఏడిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న అని జాను అంటూ ఉంటే, వెంటనే ఆద్య, జాను నువ్వు మావయ్యని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను కిందకు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను, ఏదైనా తాగితే కాస్త బెటర్గా ఉంటుంది అని కమల్ వైపు చూసింది. అప్పటికే కమల్ శౌర్యతో ఉన్నాడు. రిషి కూడా పక్కనే కూర్చొని ఇద్దరు శౌర్యని కన్సోల్ చేస్తూ ఉండడంతో ఆద్యని వెళ్తూ ఉంటే పద్మగారు, ఆద్య పదమ్మా నేను కూడా వస్తాను అని అన్నారు. పర్లేదా ఆంటీ, మీరు ఇక్కడే ఉండండి, అసలే మావయ్యకి కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు, నేను ఫాస్ట్గా వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని వస్తాను, మీరు కూడా చాలా నీరసంగా ఉన్నారు, అందరూ కాస్త ఏదైనా తాగుదురు కానీ అని చెప్పి ఆద్య అక్కడి నుండి వెళ్ళింది. 45 నిమిషాల క్రితం బేబీని పట్టుకొని ఒకవైపు కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నా కూడా చుట్టూ అబ్జర్వ్ చేస్తూ పరుగులాంటి నడకతో నడుస్తున్నాడే కానీ ఏ క్షణంలో ఎవ్వరు చూస్తారో అని భయపడి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. తలలో నుండి చెంప మీదకు కారుతున్న చెమటను తుడుచుకుంటూ బేబీని అలా చేతిలో పట్టుకొని హాస్పిటల్ బ్యాక్ డోర్ నుండి వెళ్తే ఆ రూట్లో సీసీ కెమెరాలు లేవని తెలుసుకున్న అతను ఆ దారిని కన్ఫర్మ్ చేసుకొని అటువైపు అడుగులు వేశాడు. ఫాస్ట్గా నడిస్తే ఇంకా కాస్త దూరంలో ఉన్న బ్యాక్ గేట్కి వెళ్ళిపోవచ్చు. అమ్మయ్య, ఎలాగోలా కిందకి వచ్చేశారు, గేటు దాటేస్తే చాలు, వెహికల్ రెడీగా ఉంటుంది, ఇక నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని ధైర్యంగా ముందుకు వెళ్లేలోపు అక్కడ సీన్ చూసి అతని గుండె వేగం పెరిగింది. బ్యాక్ గేట్ దగ్గర ఇద్దరు వాచ్మెన్లు మాట్లాడుకుంటూ సెక్యూరిటీగా ఉన్నారు. చచా, ఇదేంటి బ్యాక్ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉన్నాడు, ఇందాక నేను చూసినప్పుడు లేరే, అయినా ఈ గేట్ తప్పించి ఇప్పుడు నేను మరో రూట్లో బయటికి పోలేను, మళ్ళీ మెయిన్ డోర్ నుంచి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాను, అది చాలా ప్రాబ్లం, ఈ ఎదవలు ఈ టైంలో ఇక్కడే కూర్చోవాలా, నన్ను చూశారంటే ఇటువైపు ఎందుకు వచ్చావని ముందు ఇదే ప్రశ్న అడుగుతారు, అసలే చేతిలో బేబీ కూడా ఉంది, నేను ఇరకాటంలో పడిపోతాను, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడే ఇద్దరు నర్సులు వెతుకుతూ రావడం చూసిన అతనికి వాళ్ళు బేబీని వెతుకుతున్నారని అర్థం కావడంతో అసలు తనకు ఎక్కడి వెళ్ళి దాక్కోవాలో అర్థం కాక అటు ఇటు కాసేపు తచ్చాడి. ఇంతలో తనకి జనరేటర్ రూమ్ కనిపించడంతో ఎస్, ఇదే సేఫ్, ఇక్కడైతే ఎవ్వరికి నేను కనిపించను, ఇటువైపు ఎవ్వరు కూడా రారు, కాసేపు ఇక్కడే ఉండి టైం చూసుకొని బయటకు వెళ్ళిపోతాను అని అనుకొని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి పక్కనే ఉన్న విండో నుంచి వాచ్మెన్ అక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాడా అన్నట్టుగా చూస్తూ కూర్చున్నాడు. ప్రెజెంట్, అరే రారా, కాసేపు దమ్ము కొట్టి వద్దాం, చాలాసేపటి నుంచి నాలుక లాగేస్తోందిరా, అసలు తీరికే దొరకట్లేదు అని మరో వాచ్మెన్ అనడంతో సరే పదరా, కానీ త్వరగా వచ్చేయాలి, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఈ విషయం మళ్ళీ డాక్టర్ల వరకు వెళ్ళిందంటే మన ఉద్యోగం కాస్త ఊడుతుంది అని ఇంకొకడు అనడంతో ఎవరు చెప్తారులేరా, ఇక్కడ ఇద్దరమే ఉన్నాం కదా, మూసుకొనిరా అని ఇద్దరూ సిగరెట్ తాగడం కోసం పక్కకు వెళ్ళారు. అది చూసిన అతను అమ్మయ్య, ఇప్పటికి ఛాన్స్ దొరికింది, ఇది మిస్ అయితే మళ్ళీ కష్టం అని అనుకొని మెల్లగా జనరేటర్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి అటు ఇటు చూశాడు. ఎవ్వరూ లేరు. ఇక ఆలస్యం చేయకుండా అడుగులు తడబడుతూ ఉంటే అటువైపు నుండి బయటకు నడిచాడు. ఇంతలో ఎవరు వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో మళ్ళీ ఎవరొస్తున్నారు, ఒక్క క్షణం ఆగితే బయటకు వెళ్ళిపోతాను, ఇలా ఎవరో ఒకరు వచ్చి చావగొడుతున్నారు నన్ను అంటూ మళ్ళీ వెనక్కి రాబోతూ ఉంటే ఇంతలో ఎవరో జనరేటర్ రూమ్లోకి వెళ్ళడం చూసి ఈ ఛాన్స్ కూడా పోయింది, అయినా బయటకు వచ్చేయడమే మంచిదిలే అని అనుకొని, లేకపోతే ఇప్పుడు ఆ రూమ్లో నన్ను పట్టేసుకునేవారు అని అనుకుంటూ ఏం చేయలేక అక్కడే నిలబడితే ప్రాబ్లం అవుతుందని అక్కడి నుండి కంగారుగా వెనక్కి నడుచుకుంటూ వస్తున్న అతను ఆ దిక్కు చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. పాపం తలకు ఆద్య చేయి తగలటంతో ఒక్కసారిగా నిద్ర నుంచి లేచిన బేబీ ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో ఐఎమ్ సారీ అండి, చూసుకోలేదు, ఐఎమ్ రియల్లీ సారీ, పాపకు తగిలినట్టుగా ఉంది అని ఆద్య అంటూ ఉంటే మరేం పర్వాలేదు మేడం, నేను చూసుకోలేదులేండి
అని అతను కంగారుగా చెప్తూ ఉంటే, అయ్యో పాపకి బాగా తగిలినట్టుంది, ఏడు పాపట్లేదు, పాప వాళ్ళ మదర్ ఎక్కడున్నారు, తనైతే పాపను కంట్రోల్ చేయగలుగుతుంది అని ఆద్య అంటూ ఉంటే అతను కంగారుగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే అప్పటికే నైట్ 1 గంట అవుతూ ఉండడంతో ఈ టైంలో పాపను ఎటు తీసుకెళ్తున్నారు అని ఆద్య అడగడంతో డిశ్చార్జ్ రాశారండి, అందుకే తీసుకువెళ్తున్నాను అని అతను చెప్తూ ఉంటే ఈ టైంలో డిశ్చార్జా అని అతని మాటల్లో తేడా కనిపించింది. చూడ్డానికి కూడా వాడి వాలకం తేడాగా ఉండడంతో అసలు అతడు పాప తండ్రిగానే ఆద్యకు అనిపించలేదు. మొత్తానికి ఏదో జరుగుతుందని గెస్ చేసిన ఆద్య ఈ టైంలో డిశ్చార్జ్ ఏంటి అని, మరి పాప మదరేరి అని అడిగింది. అది వెనక వస్తున్నారు, నేను పాపను తీసుకొని ముందు నడుస్తున్నాను అని అతను సంబంధం లేని ఆన్సర్లు వింటే ఆద్యకు డౌట్ ఎక్కువైపోయింది. తను వెంటనే అయ్యో బ్రదర్, పాప ఏడు పాపట్లేదు, ఒకసారి ఇలా ఇవ్వండి, నేను తనని కాస్త కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాను అని అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు మేడం, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అతను తడబడుతూ చెప్పిన ఆన్సర్ విని అయ్యో భయ్యా, నా వల్లే కదా పాప ఏడుస్తుంది, మరేం పర్వాలేదు అంటూ అతని చేతుల్లో నుండి బలవంతంగా పాపని తన చేతుల్లోకి తీసుకుంది. పాప చేతికి అప్పటికి ట్యాగ్ ఉండడంతో ట్యాగ్ రిమూవ్ చేయకుండా డిశ్చార్జ్ ఏంటి, వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు అని ఆ ట్యాగ్ మీద ఉన్న పేరును చూసి ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోయింది. గాడ్, సమీర బేబీనా అని ట్యాగ్ మీద రాసి ఉండడంతో వీడు పాపని దొంగిలించాడా, ఎంత పని చేశాడు అనుకుంటూ ఒక చేత్తో పాపని అలానే పట్టుకొని అప్పుడే వస్తున్న సెక్యూరిటీని చూసి సెక్యూరిటీ సెక్యూరిటీ ఎక్కడికి వెళ్ళారు, ఫాస్ట్గా రండి, ఇతను పాపను వెతికెళ్ళిపోతున్నాడు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా కంగు తిన్న అతను మేడం ఏమంటున్నారు అని ఏదో అనేలోపే అక్కడికి సెక్యూరిటీ పరిగెత్తుకొని వచ్చి వాడి కాలర్ పట్టుకొని ఇంకొకడు వాడి చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. వీడు పాపని ఎత్తుకెళ్తున్నాడు, అసలు ఈ పాప వీడి బేబీనే కాదు, ఇది మా బేబీ అని ఆద్య చెప్పగానే అరే హాస్పిటల్లో బిడ్డను దొంగతనం చేస్తున్నావా అంటూ సెక్యూరిటీ వాడి తల మీద ఒక్క దెబ్బ కొట్టడంతో వాడు భయంతో వదిలేయండి అని అరుస్తూనే ఉన్నాడు. ఇంతలో అక్కడ జనాలందరూ గుమిగూడి పిల్లల్ని ఎత్తుకెళ్తావరా అంటూ తల ఒక దెబ్బ కొట్టారు. వీడిని వెంటనే చీఫ్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం, పోలీస్ కేసు పెట్టి బొక్కలు వేస్తే గానీ ఇంకోసారి బుద్ధి రాదు వీడికి అంటూ డాక్టర్ దగ్గరికి వాడి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారు. ఆద్య ఫాస్ట్గా లిఫ్ట్ ఎక్కి సమీర ఉన్న ఐసీయూ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అందరూ అక్కడ ఏడుస్తూ కనిపించడంతో శౌర్య, మావయ్య అంటూ పిలుస్తూ కంగారుగా వస్తున్న ఆద్యను చూసి అందరూ ఒక్కసారిగా టెన్షన్గా ఏమైంది ఆద్య అని అంటూ తన దగ్గరికి పరిగెత్తారు. ఇంతలో ఆద్య చేతిలో బిడ్డను చూసి శౌర్య లేచి ఆద్య దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఏమైంది ఆద్య అని టెన్షన్గా అడిగాడు. మరి తన బేబీ బ్రతికే ఉందని తెలిసిన శౌర్య రియాక్షన్ ఏమిటి, డాక్టర్ విషయంలో శౌర్య డెసిషన్ ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఇంకో ఛానల్లో చెలి నీవెవరో టైటిల్తో మీరు ఎప్పటి నుండి అడుగుతున్న మీ రాణా చైత్ర స్టోరీ ప్రసారం అవుతుంది. దీనిలానే దాన్ని కూడా సక్సెస్ చేయగలరని కోరుతున్నాను. దానికి సంబంధించిన లింక్ ఈరోజు కమెంట్స్లో పిన్ చేస్తాను, దయచేసి అక్కడ నుండి ఫాలో చేయండి.